హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి నిన్న ఒక వీడియో అనేది చేయడం జరిగిందనమాట. కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో వివిధ రకాల పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగిందండి. సో ఆ వీడియోలో ఏంటంటే మనకి పూర్తి డీటెయిల్గా మనకి నోటిఫికేషన్ అనేది రాలేదన్నమాట. సో మనకి ఏంటంటే ఇవాళ మనకి పూర్తి డీటెయిల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారండి. ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా మనం అయితే వీడియోకి వెళ్ళిపోదామండి. సో ఏదైతే మనకి ఇక కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం అనేటువంటి పోస్టులు మనకి మొత్తంగా టోటల్గా అయితే ఇంకా 2 టైప్స్ అయితే మనకి డివైడ్ చేశారనమాట. టోటల్ నోటిఫైడ్ వేకెన్సీస్ ఇన్ టైప్ 3 అండ్ టైప్ 4 KGBVs. సో మనకి ఒకసారి చెక్ చేస్తే ఇంకా టైప్ 3లో వచ్చేసి మనకి టీచింగ్ వచ్చేసి 342, నాన్ టీచింగ్ వచ్చేసి 44. సో మనకి టోటల్గా వచ్చేసి టైప్ 3 పోస్టులు వచ్చేసి 386 పోస్టులు అయితే ఉండడం జరిగింది. టైప్ 4 వచ్చేసి మనకి టీచింగ్ వచ్చేసి 165, నాన్ టీచింగ్ వచ్చేసి 53, టోటల్గా వచ్చేసి 218 పోస్టులు. సో మనకి ఇవన్నీ కలుపుకుంటే టోటల్గా వచ్చేసి మనకి 604 పోస్టులు అయితే ఉండడం జరిగింది అనమాట. సో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు అన్నీ కలుపుకుంటే మనకి 604 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ మనకి ఏంటంటే టైప్ 3 కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ వేకెన్సీస్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఒకసారి చెక్ చేస్తే కనుక టైప్ 3లో ఏమేమి పోస్టులు వస్తాయి మనకి ఇక్కడ మెన్షన్ చేశారండి. సో ఇక్కడ చూస్తే ఇంకా ప్రిన్సిపల్, పీజీటీస్, సిఆర్టీస్, పీఈటీస్, అకౌంటెంట్స్. సో ఇక్కడ మనకి టీచింగా, నాన్ టీచింగా అని కూడా ఇచ్చారనమాట. సో ఆ పోస్టులు కూడా కాంట్రాక్టా, నాన్ కాంట్రాక్టా. సో ఇక్కడ మనకి ఇవన్నీ కొన్ని కాంట్రాక్ట్ ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే మనకి అకౌంట్స్ వచ్చేసి మనకి అకౌంటెంట్స్ వచ్చేసి మనకి అవుట్సోర్సింగ్ అని ఇచ్చారనమాట. సో ఇది ఏ కేటగిరీ టైప్ 3 అనమాట. సో మనకి ప్రిన్సిపల్ పోస్టులు వచ్చేసి మనకి 10 అయితే ఉండడం జరిగింది. పీజీటీస్ వచ్చేసి మనకి 163, సిఆర్టీస్ వచ్చేసి 165, పీఈటీస్ వచ్చేసి మనకి 4 అయితే ఉండడం జరిగింది. అకౌంటెంట్స్ వచ్చేసి 44. సో మనకి టోటల్గా 386 అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ చూస్తే ఇంకా వేకెన్సీస్ ఇన్ టైప్ 4 అనమాట. సో టైప్ 4లో వచ్చేసి మనకి పార్ట్ టైం టీచర్స్ అండ్ వార్డెన్ పోస్టులు అయితే ఉండడం జరిగిందనమాట. సో పార్ట్ టైం టీచర్స్ వచ్చేసి మనకి 165 అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి అవుట్సోర్సింగ్ అనమాట. వార్డెన్ పోస్టులు వచ్చేసి అవుట్సోర్సింగ్, నాన్ టీచింగ్ అనమాట. సో 53 అయితే ఉండడం జరిగింది. సో మనకి టోటల్గా టైప్ 4 వచ్చేసి మనకి 218 పోస్టులు అయితే ఖాళీగా ఉండడం జరిగిందనమాట. ఇక్కడ మనకి ఏంటంటే మనకి ప్రీవియస్గా మనకి రీసెంట్గా ఏంటంటే డిస్ట్రిక్ట్ అనేటివి చేంజ్ చేశారనమాట. సో మనకి 10 జిల్లాల నుంచి చేంజ్ అయ్యాయన్నమాట. కొత్త డిస్ట్రిక్ట్ల ప్రకారం అయితే కనుక మనకి పోస్టులు అనేవి డివైడ్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ చూస్తే కనుక శ్రీకాకుళము, తర్వాత విజయనగరం. సో మనకి ఏ డిస్టిక్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి మనకి డీటెయిల్గా అయితే ఇచ్చారండి. సో ప్రిన్సిపల్, పీఈటీ, సిఆర్టీ, పీజీటీ, తర్వాత పార్ట్ టైం టీచర్స్. సో ఏ జిల్లాలో ఏమేమి రకాలు మనకి ఇక్కడ ఇచ్చారండి. ఒకసారి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ చెక్ చేస్తే కనుక సో మనకి సిఆర్టీ పోస్టులు అయితే 13 అయితే ఉండడం జరిగింది. పీజీటీ 3 అయితే ఉన్నాయి. పార్ట్ టైం టీచర్స్ వచ్చేసి 16 అయితే ఉన్నాయి. టోటల్ వచ్చేసి 32 అయితే ఉన్నాయి. సో పార్వతీపురం మన్యం వచ్చేసి మనకి 31 పోస్టులు అయితే ఉండడం జరిగింది. విజయనగరంలో 38, విశాఖపట్నంలో 2 పోస్టులు అయితే కావడం జరిగింది. అనకాపల్లి వచ్చేసి 22. సో నెక్స్ట్ చెక్ చేస్తే ఇంకా ఏఎస్ఆర్ సో 38 పోస్టులు అయితే ఉంటుంది. కాకినాడ చూస్తే ఇంకా 6 అయితే ఉన్నాయి. సో ఏలూరు 1, తర్వాత ఎన్టీఆర్ డిస్టిక్ అయితే ఇంకా 2, తర్వాత పల్నాడు డిస్టిక్ అయితే 21, తర్వాత బాపట్ల 2 పోస్టులు అయితే ఖాళీగా ఉండడం జరిగింది. అండ్ ప్రకాశం డిస్టిక్ వచ్చేసి మనకి 42 అయితే ఉన్నాయండి. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు చూస్తే 28 ఉన్నాయి. చిత్తూరు డిస్టిక్లో చూస్తే 10 అయితే ఉన్నాయి. తిరుపతి డిస్టిక్ అయితే 5 అయితే ఉన్నాయి. అన్నమయ్య డిస్టిక్లో వచ్చేసి 34 అయితే ఉన్నాయి. వైఎస్ఆర్ కడప చూస్తే ఇంకా 6 అయితే ఉన్నాయి. అనంతపురం చూస్తే 57, శ్రీ సత్యసాయి వచ్చేసి మనకి 61 అయితే ఉండడం జరిగింది. అండ్ కర్నూలు డిస్టిక్ చెక్ చేస్తే ఇంకా 46 అయితే ఉన్నాయి. నంద్యాల డిస్టిక్ అయితే ఇంకా 24 ఉన్నాయి. సో మనకి కొత్త జిల్లాలను పరిగణలోకి తీసుకొని మనకి పోస్టులను అయితే డివైడ్ చేయడం జరిగింది అనమాట. సో మనకి టోటల్ వచ్చేసి 507 పోస్టులు అయితే ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే కనుక డిస్ట్రిక్ట్ వైజ్ పోస్ట్ బ్రేకప్ ఫర్ నాన్ టీచింగ్ పోస్ట్. సో మనకి ఇవి కూడా నాన్ టీచింగ్ పోస్ట్, వార్డెన్, అకౌంటెంట్ ఏ డిస్ట్రిక్ట్ అని ఉన్నాయి ఇవి కూడా మనకి డివైడ్ చేశారనమాట డిస్ట్రిక్ట్ వైజ్గా. సో ఒకసారి ఇవి కూడా చెక్ చేసుకోండి. అండ్ మనకి ఆన్లైన్లో వచ్చేసి మనకి సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసెస్ మనకి ఈ సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిల్ చేయవలసి ఉందన్నమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ పోస్టులకి ఏంటంటే మనకి ఎగ్జామ్ అనేది ఏమి ఉండదండి. మీకు వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఇక మెరిట్ అనేది తీస్తారనమాట. సో ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మనకి 250 రూపీస్ అయితే అమౌంట్ పే చేయవలసి ఉంటుందన్నమాట. సో మనకి ఇక ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారండి. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి 26th అనమాట. 26th నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మంత్ 10th లాస్ట్ డేట్. సో ఈ నెల 26 నుంచి నెక్స్ట్ మంత్ 10వ తారీఖు మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అనమాట. జనరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ బై స్టేట్ ఆఫీసర్ మనకి 10వ నెలలో 14వ తారీఖు అయితే కనుక మనకి మెరిట్ లిస్ట్ 14 నుంచి 16వ తేదీ లోపల మెరిట్ లిస్ట్ అయితే ఫస్ట్ రిలీజ్ చేస్తారు. సో ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి మనకి 10వ నెల 17వ తారీఖు 18వ తారీఖు మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. జనరేషన్ ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనమాట. సో ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మనకి 10వ నెలలో అక్టోబర్లో 19వ తారీఖు మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ మెరిట్ లిస్ట్లో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక గ్రీవెన్సెస్ ఆన్ ఫైనల్ మెరిట్ లిస్ట్. సో 21st డేట్ మీరైతే కనుక గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు అనమాట.
సో ఆ గ్రీవెన్స్ రిడ్రెసల్ అండ్ డిస్ప్లే ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్. సో అవన్నీ పరిష్కరించిన తర్వాత 22nd లిస్ట్ అయితే ఇంకా రిలీజ్ చేస్తారు. అండ్ అపాయింట్మెంట్ వచ్చేసి మనకి ఇష్యూ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చేసి మనకి డిస్ట్రిక్ట్ లెవెల్ వచ్చేసి 23rd 10th అంటే మనకు అక్టోబర్ 23rd మనకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే రిలీజ్ చేస్తారనమాట. సో ఇక్కడ చూస్తే ఇంకా ఎంటర్ ఇంటూ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఫర్ కాంట్రాక్ట్ పోస్ట్. సో అగ్రిమెంట్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అది కూడా 23rd డేట్న అయిపోతుంది. సో మీరు డ్యూటీకి వచ్చేసి రిపోర్టింగ్ వచ్చేసి మనకి 24th అక్టోబర్. సో అక్టోబర్లో 24 అంతా మీరు డ్యూటీలో అయితే ఉంటారనమాట. సో వితిన్ 1 month లోపలనే మీరు జాబ్లో అనేది ఉంటారనమాట. సో ఫ్రెండ్స్ ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. సో లేట్ లేకుండా వితిన్ 1 monthలోనే జాబ్లో మీరు ఉంటారనమాట. సో ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ అయితే ఇంకా ఐ క్యాండిడేట్ షుడ్ నాట్ క్రాస్ 42 years ఏజ్ ఆన్. సో మనకి 1/7/2024 డేట్ నాటికి 42 సంవత్సరాలకు మించి ఉండకూడదు అనమాట. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఇంకా ఇక్కడ మనకి 47 years అయితే ఇచ్చారనమాట. అంటే నెక్స్ట్ డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్స్ అయితే ఇంకా 52 years అయితే ఇచ్చారనమాట. ఎక్స్ సర్వీస్ వాళ్ళకైతే ఇంకా 45 years అయితే ఇచ్చారనమాట. సో ఏజ్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అండ్ క్వాలిఫికేషన్ చెక్ చేస్తే ఇంకా ఫ్రెండ్స్ మనకి చాలా ఇచ్చారనమాట. ఒక్కో పోస్ట్కి ఒక రకంగా ఇచ్చారు. సో ఇది ప్రతిదీ కూడా ఒకసారి మీరు క్లియర్గా ఏ పోస్ట్కి అయితే మీరు ఎలిజిబుల్ అవుతారో మీరు దాన్ని బట్టి ఆ క్వాలిఫికేషన్ మీరు చెక్ చేసుకోవాల్సి ఉంది అనమాట. ఇక్కడ కొంచెం చెక్ చేస్తే కనుక పీజీటీ ఇంగ్లీష్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఇంగ్లీష్, పీజీటీ సివిక్స్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ పొలిటికల్ సైన్స్, పీజీటీ కామర్స్. సో ఇలా మనకి డిఫరెంట్గా అయితే ఇచ్చారంటే ఒకసారి మీరు ఏ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారో అనేది మీరు ఒకసారి నోటిఫికేషన్ అనేది ప్రింట్ తీసుకొని దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీరు ఎలిజిబుల్లా కాదా ఏంటి అనేది. సో ఇలా డిఫరెంట్గా అయితే ఇచ్చారనమాట. ఒకసారి మీరు కూడా క్రాస్ చెక్ చేసుకోండి దీన్ని బట్టి. అంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెక్ చేస్తే కనుక ఇంకా సో ఇక్కడ మనకి మెరిట్ క్యాల్కులేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ పీజీటీస్. సో ఇక్కడ మనకు సెలెక్షన్ ప్రొసీజర్ చెక్ చేస్తే ఇంకా ఆల్ సెలెక్షన్స్ విల్ బీ మేడ్ ప్యూర్లీ ఆన్ మెరిట్ బేసిస్. సో మనకి మీకు వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని, అంటే మార్క్స్ ఏంటంటే ఇంకా ఎస్ఎస్సీలో మార్క్స్, ఎస్ఎస్సీలో మీకు మంచి మార్క్స్ వచ్చింటే దానికి 10 marks అయితే కన్సిడర్ చేస్తారు. ఇంటర్మీడియట్లో మంచి మార్క్స్ వచ్చింటే 10 marks, తర్వాత బ్యాచిలర్ డిగ్రీ సో 20 marks, తర్వాత మాస్టర్ డిగ్రీ ఉంటే కనుక వాటికి 30 marks. సో ఇది వచ్చేసి మనకి ప్రిన్సిపల్ అండ్ పీజీటీ పోస్టులకి సెలెక్షన్ ప్రొసీజర్ అనమాట. అంటే నెక్స్ట్ చెక్ చేస్తే కనుక ఇక్కడ మనకు సర్వీస్ వెయిటేజ్ కూడా ఇచ్చారండి. సో మీకు పర్ ఇయర్కి 1 marks అనమాట. టోటల్గా అయితే 10 marks అయితే యాడ్ చేస్తారనమాట. సో ఈ విధంగా అయితే మీకు మార్క్స్ అనేవి కన్సిడర్ చేస్తారనమాట. సెలెక్షన్ ప్రొసీజర్ దీన్ని బట్టి ఫాలో అవుతారు. అది వచ్చేసి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారని ఇక్కడ ఇచ్చారు చూడండి. క్యాలిక్యులేషన్ ఆఫ్ వెయిటేజ్ ఆర్ మెరిట్ అంటే ఇఫ్ క్యాండిడేట్ సెక్యూర్డ్ 450 marks అవుట్ ఆఫ్ 600. సో ఎస్ఎస్సీ ఎగ్జామ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు 600కి 450 marks వచ్చాయనుకోండి. సో 450/600 × 10. సో ఈ విధంగా మీకు మార్క్స్ అనేటివి మీకు వచ్చిన 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ని బట్టి ఈ విధంగా ఫార్ములా వేసి మీకు మార్క్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి మనకి ఇంటర్మీడియట్లో, సో ఇది వచ్చేసి డిగ్రీలో, ఇది వచ్చేసి పీజీలో, ఇది వచ్చేసి బీఈడీలో. సో ఈ విధంగా ఇన్కేస్ మీకు ఏమన్నా ఇఫ్ క్యాండిడేట్ వర్కింగ్ కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో మీరు ఆల్రెడీ వర్క్ చేస్తుంటే కనుక సో దానికి కూడా మార్క్స్ అయితే కన్సిడర్ చేస్తారనమాట. సో ఈ విధంగా మార్క్స్ అనేటివి 100 marksకి కన్సిడర్ చేయడం జరుగుతుంది. మార్క్స్ అనేటివి ఈ ఫార్ములా ప్రకారం మార్క్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి మెరిట్ క్యాల్కులేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ సిఆర్టీ. సో ఇది వచ్చేసి ఇది వేరే అనమాట. సో డిఫరెంట్గా ఇచ్చారండి ఇక మెరిట్ ఎలా తీస్తారు ఏంటి అనేది. సో ఇది కూడా సేమ్ అండి. ఎస్ఎస్సీకి 10 marks, తర్వాత ఇంటర్మీడియట్ 10 marks, బ్యాచిలర్ డిగ్రీకి వచ్చేసి 40 marks అయితే ఇచ్చారు. ఇంకేస్ ఏమైనా బీడీ లేదా ఎంఏ ఉంటే కనుక వాటికి 30 marks అయితే ఇచ్చారు. సర్వీస్ వెయిటేజ్ అంటే మీకు ఏమన్నా మీరు ఆల్రెడీ ప్రీవియస్గా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక 10 marks అయితే ఇస్తారనమాట. సో టోటల్గా 100 marks అయితే తీసుకుంటారు. అది వచ్చేసి సిఆర్టీస్ అనమాట. సో ఇది వచ్చేసి పీఈటీస్, నెక్స్ట్ పీఈటీస్. సో ఇలా ఒక్కో పోస్ట్ని బట్టి ఒక్కో రకంగా అయితే కనుక మెరిట్ లిస్ట్ ఇచ్చారండి ఎలా తీసేది ఏంటి అనేది. సో అదే అనమాట. అంటే నెక్స్ట్ చెక్ చేస్తే కనుక ఇక్కడ మనకి సాలరీ చెక్ చేస్తే కనుక ఫ్రెండ్స్ సో హోనోరేరియం చెక్ చేస్తే కనుక ప్రిన్సిపల్కి వచ్చేసి 34,139 రూపాయలు అయితే ఇస్తారండి. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పీజీటీస్ వాళ్ళకైతే కనుక 26,759. కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ సిఆర్టీ సో 26,759 రూపాయలు. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ పీఈటీ వాళ్ళకైతే కనుక 26,759. అండ్ అకౌంటెంట్కి వచ్చేసి 18,500 రూపాయలు. వార్డెన్ వచ్చేసి 18,500. అండ్ పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ వీళ్ళకైతే కనుక 18,500. సో శాలరీస్ అయితే ఈ రకంగా అయితే ఉన్నాయన్నమాట. సో ఒకసారి చెక్ చేసుకున్నారు మీరు కూడా. సో ఫ్రెండ్స్ ఈ సర్టిఫికేట్స్ అనమాట మీకు ఏమేమి ఉండాలి ఏంటి అనేది. సో ఒకసారి ఎస్ఎస్సి మార్క్స్ మేము, తర్వాత ఇంటర్మీడియట్,
ఎస్ఎస్సి మార్క్స్ మేము ఇంటర్మీడియట్ బ్యాచిలర్ డిగ్రీ ఇఫ్ అప్లికేబుల్ అయితే కనుక, తర్వాత మాస్టర్ డిగ్రీ అది కూడా అప్లికేబుల్ అయితే, తర్వాత బీఈడీ లేదా ఎంఈడీ సో మీకు అప్లికేబుల్ అయితే ఇదనమాట. తర్వాత డిప్లొమా, తర్వాత లోకల్ స్టేటస్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ కేస్ అప్లికేబుల్ అయితే ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి అనమాట. సో నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, సో తహసీల్దార్ చేత అది ఉండాలన్నమాట, సైన్ చేసి ఉండాలన్నమాట ఇన్కమ్ సర్టిఫికేట్ మీద. తర్వాత డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్స్ ఇన్ కేస్ అప్లికేబుల్ అయితే ఇంకా, తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మీరు ఆల్రెడీ ప్రీవియస్గా వర్క్ చేసిన ఇంకా. నెక్స్ట్ చూస్తే ఇంకా ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్ ఆర్ఓ ఆఫ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఇన్కమ్ సర్టిఫికేట్. సో ఈ సర్టిఫికేట్స్ అయితే ఇంకా మీద ఉండాలన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఫుల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇంకా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. సో ఎలా అప్లై చేసుకోవాల్సింది ఏంటనేది ఒకసారి సైట్లో చూపిస్తాను, అది కూడా మీకు. ఫ్రెండ్స్ ఇదన్నమాట సైట్ apkgbv.apcfss.in. సో క్రోమ్లో ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ మనకి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ చెక్ చేయండి, నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట ఇది. సో మీరు అప్లై చేయాలనుకుంటే ఫస్ట్ పేమెంట్ అనేది క్లియర్ చేయవలసి అనమాట. సో క్లిక్ హియర్ టు పేమెంట్, సో అది కూడా ఒకసారి మీకు క్లిక్ చేసి చూపిస్తానండి. సో మనకి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఓపెన్ అయిందనమాట. ఇక్కడ మనకి మీరు ఫస్ట్ వచ్చేసి సెలెక్ట్ కేజీబీవీ, మీరు దేనికి అప్లై చేసుకుంటున్నారు. సో టైప్ 3కా టైప్ 4కా. సో మీకు ప్రీవియస్గా చెప్పాను కదా నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. సో దానికి ఫస్ట్ నోటిఫికేషన్ చదివిన తర్వాత అప్లై చేయండి, మీరు దేనికి ఎలిజిబుల్ అనేది ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ మనకి నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి మార్క్స్ ఇట్లా నేమ్ ఎలా ఉంటుందో ఆ విధంగా అప్లై చేయాలి. తర్వాత జెండర్, తర్వాత మీరు డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్, తర్వాత మీకు క్యాస్ట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత వచ్చేసి మొబైల్ నెంబరు, తర్వాత ఇన్ కేస్ మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ చెందినవారా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. సో ఇది వచ్చేసి ఎక్స్ సర్వీస్ మ్యానా కాదా, తర్వాత ఆధార్ నెంబర్, తర్వాత వెరిఫికేషన్ కోడ్. సో ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ అమౌంట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మీరు క్యాస్ట్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ప్రీవ్యూ చూసుకున్న తర్వాత మీరు అమౌంట్ అనేది పే చేయాల్సి అనమాట. నెక్స్ట్ అప్లికేషన్ అనేది ఆటోమేటిక్గా తీసుకెళ్తుంది అనమాట. ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది ఫిల్ చేయవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అనమాట. వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరంటే వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది వీడియో అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.